మనకు సాధారణంగా మన గట్ అంటే మన పేగుకు సంబంధించిన డైజెషన్‌కి సంబంధించిన రోగాలన్నిటికీ బ్యాక్టీరియా, వైరసెస్, పారాసైట్స్ ఇవన్నీ చాలా మటుకు కారణాలు అవుతూ ఉంటాయి. సో, ఈ వేసవి కాలంలో ఏమవుద్ది, బయట ఆహారం తినడము చాలా కామన్‌గా చూస్తూ ఉంటాం. స్ట్రీట్ ఫుడ్‌లో పానీపూరీలు తినడము, షుగర్ కేన్ జ్యూస్ తాగడం, జ్యూస్ బండ్‌లో జ్యూస్ తీసుకోవడము, లేకపోతే బళ్ళపై ఐస్ క్రీమ్ తినడం ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. అవి తినడం తప్పనట్లే కానీ హైజీన్ అనేది కరెక్ట్‌గా చూసి అది ఎక్కడైతే తింటున్నారో దాని సోర్స్ చూసుకోండి. ఎక్కడైతే దాని నీరు ఎక్కడి నుంచి వస్తుంది, దాని ఐస్ ఎక్కడి నుంచి వస్తుంది, అది ఎక్కువసేపు బయట ఎండలో పెట్టిన ఆహారం తింటున్నారా, ఇవన్నీ చూసుకోవాలి. ఈ ఆహారం కంటామినేషన్‌తో వచ్చిన వాటిలో ఈ షిగెల్లా అని, సాల్మొనెల్లా, టైఫాయిడ్, కొలరా, హెపటైటిస్ ఏ, హెపటైటిస్ ఈ ఇలాంటి చాలా ప్రాణాంతకరమైన వైరస్లు, బ్యాక్టీరియాలు సోకి మన గట్ బ్యాక్టీరియాకి ఎఫెక్ట్ చేసి తీవ్రంగా విరోచనాలు రావడము, లేకపోతే వాంతులు రావడము, జ్వరం రావడము, డీహైడ్రేషన్ ఇవన్నీ దారితీస్తుంటాయి. అందుకని కలుషిత ఆహారం, కలుషితమైన నీరు తీసుకోవడం వలన డెఫినెట్లీ సీరియస్ కండిషన్స్కి దారితీసే అవకాశం ఉంది. అందుకనే కలుషితమైన నీరు తీసుకోకుండా మంచిగా హ్యాండ్ వాషింగ్ అనేది మంచిగా చేసుకోవడము, శానిటైజర్ ఉపయోగించడము, వాటర్ నీటి నిల్వ ఉన్న చోట నీరు తీసుకోకుండా ఉండడము, బయట ఆహారం ఎక్కువసేపు బయట పెట్టిన ఆహారాన్ని దాన్ని ఖచ్చితంగా ఇది సేఫ్ అని తెలిసిన తర్వాతే తినాలి. బాగా వేడి చేసిన పదార్థాలు తీసుకుంటూ ఉండాలి. చల్ల ప్రదేశంలో ఎక్కువసేపు నిల్వ ఉంచిన పదార్థాలను కూడా ఎక్కువ తీసుకోకపోవడం మంచిది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు.